హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ లియో మన్విత్. ఇప్పుడు నిన్న స్టోరీ చెప్పాను కదా, దాని సెకండ్ పార్ట్ ఇది. ఇప్పుడు తర్వాత కుర్రోడు ఏం చేస్తున్నాడంటే, మూడో మూట బంగారం అనేటప్పటికి గబగబా పరిగెత్తడం చేశాడు. తర్వాత ఆలోచించుకున్నాడు, ఎట్లా ఇతనికి ఇస్తే ఏం లాభం, ఇతను దొంగైనా ఉండొచ్చు, లేదా ఏదైనా రాజ్యానికి రాజైనా ఉండొచ్చు, లేకపోతే ఇతను దొంగతనం చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక దొంగ దగ్గర నుంచి కొట్టేస్తే తప్పేం లేదు కదా అనుకొని ఇతను కంటే ఫాస్ట్గా అంటే బంగారం ఉంది అన్నప్పటి నుంచి ఫాస్ట్గా పరిగెడుతున్నాడు. ఇక ఇతను దాటుకొని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒక మూట ఇప్పు తీసుకొని చూశాడు. ఒక దాంట్లో ఏమో రాళ్ళు ఉన్నాయి, రెండో దాంట్లో కూడా రాళ్లే ఉన్నాయి, మూడో దాంట్లో కూడా రాళ్ళు ఉన్నాయి. ఏంది ఆ పెద్ద వజ్రాలు ఏవేవో చెప్పాడు కదా, కోపం వచ్చేసి. ఆ మూడో బస్తాలో ఒక లెటర్ ఉంది. నాకు వారసులు లేరు, ఒక మనిషి, ఒక కుర్రోడు కోసం చూస్తున్నాను. ఆ కుర్రోడు ఎలా ఉండాలంటే నీతి నిజాయితీతో పాటు ఉండాలి, మంచోడై ఉండాలి. అట్లా వ్యక్తిత్వం కలిగిన అబ్బాయి ఎలా ఉండాలి, నాకు గుణ సంపూర్ణమైన మంచి వ్యక్తిగా ఉండాలని చెప్పి అనుకున్నాడు. ఈ అబ్బాయి అప్పుడు అనుకున్నాడు, నా ఆశని కానీ నా ఆలోచన కానీ కొద్దిగా అడుగులో తెచ్చుకొని ఉంటే నా జీవితం మారిపోయేది కదా. నేను ఇట్లా ఎందుకు చేశాను తొందరపడి, నా జీవితం ఎప్పుడో మారిపోయేది కదా అని చెప్పి అనుకున్నాడు. అది ఫ్రెండ్స్, కొన్నిసార్లు అతిగా ఆశపడడం కూడా తప్పే. అంటే కొద్దిగా మన ఆలోచనలని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంటే కంట్రోల్లో పెట్టుకోవడం అంటే ఎక్కువ ఆశపడకుండా కంట్రోల్లో పెట్టుకుని నియంత్రణగా ఉండాలి. చెడు ఆలోచనలు వచ్చిన చాలా 90% నియంత్రించుకోవడానికి చూడాలి. మానవులు అన్నాక వస్తాయి, మన మీద ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మన వ్యక్తిత్వం మన ఆలోచన మీద ఉంటుంది. నియంత్రించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఈ కథలో అబ్బాయిలానే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఇంకో స్టోరీ అయితే మీ ముందుకు వస్తాను.